బోనాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రియా లైవ్ లో అందిస్తారు. ప్రియా చెప్పండి, అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ట్రాఫిక్ ఆంక్షలు విధించారా? సో ఓవరాల్ గా అక్కడ సిట్యుయేషన్ ఎలా ఉంది? ప్రియా చెప్పండి, అక్కడ సిట్యుయేషన్ ఎలా ఉంది? సంజనా, అమ్మ బయలెల్లినాదో, తల్లి బయలెల్లినాదో, లష్కర్లా బోనాలమ్మో, మాయమ్మ గదిలొచ్చే మాంగాలమ్మో. జై ఉజ్జని మాంగాలి అమ్మవారికి. ఎస్, తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. చూస్తున్నారు కదా లష్కర్ బోనాల సందడి ఎట్లున్నది. ఇక బోనాలు ఆషాఢ మాసం వచ్చిందంటే హైదరాబాదు సికింద్రాబాద్ మొత్తము బోనాల పండుగతోని జోరు జోరు మీద ఉంటదన్నమాట. ఎట్లా అంటే యాప మండలు, కుండలు, బోనాలు, సందడి, కళ్ళు సాక ఇవన్నిటితోని కూడా హైదరాబాద్ నగరం అంతా కూడా హోరెత్తిపోతా ఉంటది. ఇక్కడ చూసుకుంటే సికింద్రాబాద్ లో అసలు లాస్ట్ టైం కంటే కూడా చూసుకుంటే మస్తు మంది భక్తులు ఈసారి ఇక్కడ హాజరయ్యారు. భక్తులందరూ కూడా దేవుణ్ణి మొక్కుతున్నారు. మంచిగా తీరొక్క బోనంతో ఇక్కడ అందరూ కూడా దర్శనం ఇస్తున్నారు. వీళ్ళంతా స్వయాన అమ్మవార్లా అన్నట్టుగా అంత చక్కగా రెడీ అయ్యి ఉదయాన్నే మంచిగా భక్తి శ్రద్ధలతో లేచి ఉదయాన్నే ఇల్లంతా చక్కదిద్దుకొని మంచిగా మామిడాకుల తోరణాలతోని యాప మండలతో ఇల్లంతా శుద్ధి చేసుకొని నిన్న నైట్ నుంచి అసలు పడుకున్నారో లేదో కూడా మనం చెప్పలేము. నిన్న నైట్ నుంచే జాగారాలు చేస్తూ భక్తులందరూ కూడా మట్టి కుండలో బోనాలు తయారు చేసుకుంటా రేపు ఎట్లా పోవాలి, దేవతకి ఏ టైంకి మాకు దర్శనం అవుతుంది, రేపు కుటుంబం అంతా కలిసి పోవాలనా, ఎట్లా పోవాలనా, మా ఇంట్లో వస్తురా, అత్తోళ్ళు వస్తురా, కొత్తింటి అల్లుళ్ళు వస్తురా, కొత్తింటి కోడళ్ళు వస్తురా, ఇవన్నీ కూడా ఆలోచనలు చేసుకుంటా నిన్న నైట్ నుంచి కూడా వీళ్ళందరూ కూడా భక్తులు ఎంతో ఆనందంగా టెంపుల్కి రావడానికి చూస్తూ ఉన్నారు. ఇప్పుడు కొంతమంది బోనాల పట్టుకున్నటువంటి భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడితే ప్రయత్నం చేద్దాము. హలో, నమస్తే అండి. నమస్తే. ఇట్లా సిగ్గుపడద్దు, బోనం ఎత్తుకొని వస్తారు కదా. నమస్తే. ఇక్కడ జనాలందరూ కూడా మస్తుగా సిగ్గు పడుతున్నారు కొంతమందికి, అట్లా అనిపిస్తుంది. సరే, ఈ బామ్మ అయితే వస్తుంది, అమ్మతో మాట్లాడదాము. హలో అమ్మ, నమస్తే. మీ పేరు? సుగుణనా? మీరు మీ అత్త కోడలతోని బోనం తెచ్చుకొచ్చిరా? లేదమ్మా, దర్శనంకే వచ్చిన. బోనం దర్శనానికే వచ్చిరా? దోమలగూడెం నుంచి వచ్చిరా? వచ్చి ఎంతసేపు అవుతుందో? 15 నిమిషాలు అయింది. 15 నిమిషాలు అయితే అందరు లైన్లు గిళ్ళు అంతా తొందరగానే పోతున్నాయా? పోతున్నాం. మంచిగానే అనిపిస్తుందా? మంచిగా. ఏర్పాట్లు ఎట్లా అనిపిస్తున్నాయి? బాగానే ఉన్నాయమ్మా. మరి బోనం పట్టుకుని రాలేదు కదా, బోనం ఎందుకు చేయలేదు అన్నట్టు వేస్తా. అక్కడనే వేస్తారు, ఇక్కడ దర్శనానికి వచ్చిరా? మంచిది. అంత పొద్దుగాల ఆసరయ్యారు కదా, అయితే మంచిదే. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకొక అమ్మ చిన్న బోనం పట్టుకొచ్చింది. హలో అమ్మ, నమస్తే. నమస్తే. మీ పేరు? లక్ష్మి. అబ్బా, నిజంగా పేరుకు తగ్గట్టే ఉన్నారు. కానీ మరి అందరు నెత్తి మీద మంచిగా పట్టుకొస్తారు కదా, మీరు ఎందుకు ఇట్లా పట్టుకొస్తారు? ఎట్లా పట్టుకెళ్ళినా అమ్మవారికి కదా మ్యామ్. అంటారా? సో మరి బోనం ఎట్లా తయారు చేసిరు? నేను అంటే మంచి నీళ్ళు అది తీసుకొని పసుపు కుంకుమ రాసేసి వేపాకు, అది అమ్మవారికి చల్లగా ఉంటుంది కదా. అండ్ ఇది పసుపు కూడా అంటే మనకు ఈ రోగాలు ఏం రాకుండా ఉండడానికి తీసుకెళ్తాం. బోనంని ఎట్లా తయారు చేసే విధానం ఏంటిది? మీ అత్తగారు తెలిసి మీకు తెలియదా? అవునమ్మా, నేను ఎట్లా అంటే ఇట్లానే సేమ్ మార్నింగ్ అదే మేము ఇంటి ముంగట దీపం వెలిగించి బయటికి తీసుకెళ్తాం. ఇది ఇంట్లోకి వెళ్ళే తీసుకొస్తాం. అచ్చా, మంచిదండి. అగో లైట్ పోతాను జల్దినా మళ్ళీ మీకు ఒక ఆగ ఉంటుంది. ఇక్కడ ఇంకొక మంచిగా బోనము, అబ్బా అందరు కలకలలాడుతూ రెడీ అయ్యి వచ్చారు. ఎందుకంటే దేవతను దర్శనం చేసుకోవడం అంటే వీళ్ళందరూ కూడా దేవత లెక్క అద్భుతంగా రెడీ అయ్యి వచ్చారు. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. మీ పేరు? నాగలక్ష్మి. బోనం చూస్తే అందంగా తయారు చేసుకొచ్చిర్రు. 2 కుండల బోనం లెక్క కానొస్తుంది మంచిగా. అగో దీపం కూడా మంచిగా వెలుగుతుంది. ఎక్కడి నుంచి వస్తురమ్మా? ఇక్కడనే రాణిగంజేనా? ఎంతసేపు అయ్యి వచ్చి? ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అవుతుందా? లైన్లలో హాఫ్ అన్ అవర్ నుంచి నిలబడ్డారా? అయ్యా, మరి బోనం ఎట్లా తయారు చేసిరు? బోనం తయారు చేయడానికి ఎవరెవరు సలహాలు తీసుకున్నారు? ఎట్లా ఏంది సంగతి? నేను ఇప్పుడు నా పెళ్ళి 25 సంవత్సరాలు. మా అడవిలో చేస్తుండే, ఇప్పుడు నేను చేస్తున్నా. ఇంతకుముందు అడవిలో చేస్తుండే. మీకు ఎవరు నేర్పించిరు? మా అమ్మ, మా అత్తమ్మ, మా ఆడపడుచు. అంటే బోనం అంటే ఎట్లా చేస్తారు మీరు? అంటే ఇలా బెల్లం అన్నము అమ్మవారికి ఏది ఎక్కుతుందో అది వేస్తాం. పెరుగు, ఇక పూరీలు వేస్తాం. మళ్ళీ పచ్చి పులుసు వేసి ఉల్లిగడ్డలు అవి వేస్తాం.
అంతే. 25 ఏళ్ళ సంది మీరే మోసుకొస్తారా ఇయాలనే ఫస్ట్ నేనే ఎత్తుకుంటా, ఎవ్వరు మా పిల్లలు కూడా ఎత్తుకోరు, నేనే ఎత్తుకుంటా. మీకు ఇష్టం? ఇష్టం. సికింద్రాబాద్లో ఎప్పటికీ చేస్తూ ఉంటారా? సికింద్రాబాద్లో ఇస్తాం. మాది యాదగిరిగుట్ట, మా అత్తమ్మది ఇక్కడ. అచ్చా, మంచిది. బోనం గిట్లా మంచిగా ఉన్నది. అండ్ ఇంకా ఇంకొకటి మంచిగా అమ్మవారి బొమ్మనే కనిపించేటట్టుగా తీర్చిదిద్దుకొని ఇట్లా ఒక స్పెషల్ కళలాగా కనిపిస్తుంది బోనం గుండా. హలో, నమస్తే అమ్మ. నమస్తే. నీ పేర్రా? ఉమా మహేశ్వరి. ఉమా మహేశ్వర. పెళ్ళి ఎన్ని వద్దులైతుంది? 2 months. 2 monthsకి అమ్మ మంచిగా బోనం ఎత్తుకొని మంచిగా ఏంటిది ఇంట్లో అత్త మామలు మంచిగా ఉండాలి, కట్టుకున్న హస్బెండ్ మంచిగా ఉండాలని చెప్పేసా? అట్లా ఏం లేదు, నేను చిన్నప్పటి నుంచి ఎత్తుకుంటున్నా, 5th classలో ఉన్నప్పటి నుంచి. 5వ తరగతి నుంచి ఎత్తుకుంటానవా? మంచి ముచ్చట్నే. మరి 5వ తరగతిలో మరి అప్పటి నుంచి మీకు మమ్మీ చెప్పిందా, నీకే అనిపించిందా, ఏందంటే సంగతి? మమ్మీ చెప్పింది, మమ్మీ చెప్పడం వల్ల నేను ఎత్తుకున్నా. ఉందా? ఓకే. మరి ఇంటి ఆయనతో వచ్చినవా, ఒక్కదానివే వచ్చినవా? లేదు, ఒక్కదాన్ని వచ్చిన. ఫ్యామిలీ వాళ్ళు. అమ్మ వాళ్ళతో వచ్చినవా, అత్త వాళ్ళతో వచ్చినవా? మమ్మీ వాళ్ళతోనే. మమ్మీ వాళ్ళతోనేనా? మరి మమ్మీ కుండ బోనం చేస్తుందా, నువ్వు గిట్లా చేస్తావా, హెల్ప్ చేస్తావు కావచ్చా? ఇన్ని డేస్ మమ్మీ చేసేది, ఇప్పుడు నేను చేస్తున్నా. ఫస్ట్ టైం నువ్వు చేసినావు? చేస్తా. ఎట్లా చేస్తారు బోనం చెప్పు. అంటే ఇట్లా ఏం కాదు, ఏం లేదు, ఏం బాధలేదు, చెప్పచ్చు. నార్మల్గా పసుపు అన్నం అనేది మనం దేవునికి నైవేద్యం లాగా పెడతాము. దాన్ని కడిగి మనం పొయ్యి మీద అన్నా లేదా గ్యాస్ మీద అన్నా మనం చేసుకుంటాం. నెక్స్ట్ మంచిగా బోనాన్ని పూజిస్తాం, మనం కుంకుమ పసుపుతో నిండుగా పూజిస్తాం, పూజ చేసుకుంటాం. ఇలా పొద్దుగాల ఎన్ని గంటలకు లేచినావు? 5:30కి లేచి అంటే ఇక అత్తగారింటి నుంచి అవ్వగారింటికి వచ్చి ఇక్కడ మంచిగా చేసుకొని ఇటు సికింద్రాబాద్కి వచ్చినావు అన్నట్టు. ఇక్కడనే మేము ఉండేది. ఇక్కడనే ఉండేది. ఓ సూపర్. మా 5వ తరగతి నుంచి చేస్తుందంట. ఇంకా ఓపికకు మెచ్చుకోవాలి. మన ఎంబటి ఇంకా అమ్మలు కూడా వస్తారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ మీ పేరు? సంధ్య. సంధ్యనా? మీరు బోనం తయారు ఎన్ని గంటలకి చేసిరు? అయ్యో అమ్మకు తొందర బాగా అవుతుంది, ఎంతసేపటి నుంచి అవస్థపడి నిలుచుంటుందో ఏవో, ఇక లైన్లలో కూడా ఆగకుండా పోతుంది. అమ్మ పేరు ఒక్కటే చెప్పి పోతుంది అమ్మవారికి, అంత పరిశాన్లు ఉన్నది అమ్మవారి దర్శనానికి. సరే, ఇక్కడ ఇంకొక బోనం ఉన్నది, మాట్లాడదాము ఈ అమ్మతోటి. హలో అండి, నమస్తే. నమస్తే అండి. మీ పేరు? జ్యోతి. జ్యోతియా? మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడ సికింద్రాబాద్. సికింద్రాబాదేనా? మరి సికింద్రాబాద్లో ఉండి ఇంత లేట్ వస్తానవా అమ్మ? లేట్ అయింది. లేట్ అయిందా? సరే, పొద్దుగాల ఎన్ని గంటలకు లేచినావు, ఏమేమి చేసినావు, బోనం తయారు చేయడానికి ఎంత టైం పట్టింది? పొద్దుగాల 4:30కి అట్లా. 4:30కి లేచి ఇల్లు వాకిలంతా నువ్వే నూకినావా? మరి బోనం ఎట్లా తయారు చేసినావు? గజ్జ బోనం చేసింది మమ్మీ. బోనం చేసింది మమ్మీ, కాకపోతే అమ్మవారికి నువ్వు ఎత్తుకొస్తాను అంతేనా? ఓకే ఓకే. లైన్ గదులూరు కానీ గదే ఉన్నది, మెల్లగా ఓరు. ఎప్పుడైనా ఏ టైం అయినా దర్శనం అయ్యేటిదేనా? ఏమున్నది తొందర, దేవుని దర్శనానికే వచ్చిరు కదా. ఇంకా కొంతమంది బోనాలు వస్తున్నాయి, వాళ్ళు ఎట్లా బోనాలు చేసిరు, బోనాల ప్రత్యేకత వీళ్ళకి ఏమైనా తెలుసా అని అడుగుదాము. చిన్నపిల్ల మంచిగా రెడీ అయ్యి వచ్చింది, ఈ చెల్లెతో మాట్లాడదాం. పేర్రా? నిక్షితనా? పేరైతే డిఫరెంట్, కొత్తగా ఉన్నది, ఫస్ట్ టైం వింటానా. బోనం అయితే ఎత్తుకున్నావు, ఫస్ట్ టైమా? థర్డ్ టైమా? ఎప్పుడు సికింద్రాబాద్కి వస్తా ఉంటావు? సికింద్రాబాద్కి వస్తూ ఉంటావు. మరి ఎవరు అమ్మ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినవా? ఇప్పుడు కుటుంబం అమ్మ వాళ్ళతోనేనా? అవునవును. చదువుకుంటానవా ఏమన్నా? అయిపోయింది, నా బీకామ్ అయిపోయింది. మరి జాబ్ గిట్లా చేస్తున్నావా? ఇప్పుడు ఎంబీఏ చేస్తున్నా. ఎంబీఏ అయిపోయిన తర్వాత జాబ్ చేస్తావా, మళ్ళీ ఇంకేమైనా చేస్తావా? జాబే చేస్తావా? ఇప్పుడు జాబ్ కోసం గట్టి ప్రయత్నాలు అనమాట. అందుకనే బోనం 3వసారి ముచ్చటగా ఎత్తుకుంటాంది. మరి బోనం ఎవరు తయారు చేసిరు? మా పెద్ద మమ్మీ. మనం జస్ట్ ఎత్తుకొని వచ్చుడే అంతే, ముచ్చట అంతే. కాకపోతే అది కూడా చిన్న ముచ్చటనేం కాదు. ఎంతసేపు అవుతుంది ఎత్తుకొని? హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ అయిపోయింది. హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ అవుతుంది. మరి లైన్లు బాగా సేపు అవుతున్నాయి. అవును, విఐపీ వస్తున్నాను చాలాసేపు ఆపుతున్నా మమ్మల్ని. చూడు, విఐపీలు వస్తున్నారని చెప్పేసి ఛాన్సేపు ఆపుతురట. సర్లే, ఇక ఎప్పుడో పూటకు దర్శనం అయ్యేటిదే కానీ మంచిగా మొక్కుకొని రానరమ్మా, జాబ్ మంచిగా రావాలని చెప్పేసి. ఇక చూసుకుంటా అంటే ఇక్కడ చూస్తే ఆషాఢ మాసం కాబట్టి బోనాల జాతర ఎట్లా నడుస్తుందంటే పల్లెలల్లో ఎట్లా జాతర నడుస్తుందో అట్లాంటి జాతర ఇక్కడ కనిపిస్తుంది. ఇక చూసుకుంటే సికింద్రాబాద్ మొత్తం ఊది బత్తులు కనిపిస్తున్నాయి, ఊది బత్తుల పొగనే వినిపిస్తుంది. ఇక దేవతకు కల్లుసాక ఓషుడే, పొట్టేళ్ళని కోషుడే, గజ్జ కట్టుడే, ఆట ఆడుడే, పాట వాడుడే, పోతరాజులు అచ్చుడే, ఇక అమ్మవారికి మొక్కుకొని మంచిగా ముడుపు కట్టుడే. ఇక ఇవన్నీ చేసుకుంటా జనాలందరూ కూడా తొట్టలు ఊరేగింపు, పోతరాజుల ఆటలు, శివసత్తుల డాన్సులు, అబ్బబ్బబ్బబ్బా, ఇవి చూడడానికి 2 కళ్ళు జాలతలేవు. సికింద్రాబాద్ చూస్తే మాత్రం ఇసుక పోస్తే రాలనంత జనమే కనిపిస్తున్నారు. ఇదంతా నిజంగా భక్త సంద్రంగా మారిపోయింది. ఒక్కొక్కరు ఎంత ఓపికతోటి ఎంత మంచిగా వీళ్ళందరూ కూడా ఎట్లా కనిపిస్తున్నారు అంటే, ఇక చూస్తా అంటే నిజంగా ఆషాఢ మాసం మొత్తము ధూమ్ ధామ్ బోనాల జాతర గిక్కనే కనిపిస్తాను సంజన. రైట్ ప్రియా, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.